మూర్తి గారి విషయంలో నువ్వేం చేస్తావో నిర్ణయం నువ్వే తీసుకోవాలి. కోటి రూపాయలు ఆస్తి 10 లక్షలకి ఇవ్వమంటే ఎలాగయ్యా? ఈ బల్లాలు కనిపడతా అది స్థలమైనా అన్ని పిల్లైనా సరే కింది తీసుకొని బయటకెళ్ళు. నా వల్ల కాదయ్యా. వల్ల కదంటే వల్ల కాదు నాకు కొడక. అయ్యా రూపాయి కష్టపడి కొన్ని సంవత్సరాలుగా అదే భూమిపై అమ్ముకుని పనిచేస్తున్న ఆ భూమిని మీరు అన్యాయంగా దోచుకోవడం న్యాయం కాదయ్యా మీకు. ఈ బల్లాలు కనిపెడితే ఏదైనా నా సొంతం కావాల్సిందే. అది స్థలమైనా కన్ని పిల్లలే సరే నీలాంటి వాళ్ళకి మర్యాద చెప్తే వినరు కదరా. వాడిని తీసుకెళ్ళే మన సభలో పిల్లలకి 16 పడిరా. సరేనా? ఈ సభ ప్రజలు మన ముందు తల ఎత్తితే నా కొడుకుల తల తెగడానికి నేల మీద పడవనా? ఏంటి తమ్ముడు అలా ఉన్నావు? ఎవరో ఎగదంటారా? వాడు నాకు నా చరిత్రని తిరగ రాస్తానని వార్నింగ్ ఇస్తున్నాడు. వాడెవడో వాడికి ఇస్తుంటే చేతగాని సౌరతత్వంలాగా చూస్తూ ఉంటావు అన్నమాట.